ఇట్లా ఎల్లకాలం ఫైట్ చేసుకోలేమనే మార్పు రావాలి. డేవిడ్ గారు, ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని, అణ్వాయుధ ప్రిపరేషన్ను అమెరికా ఆపాలి, అడ్డుకోవాలి అని అనుకుంటుంది కదా. అవునండి. అయితే ఇరాన్కి పాకిస్తాన్ మద్దతు ఇస్తుంది. పాకిస్తాను అమెరికా మంచి కనెక్షన్లో ఉన్నాయి ప్రస్తుతం. ఉన్నాయి. ఉన్నప్పుడు మరి ఇరాన్ను అడ్డుకోవాలని అమెరికా ఎట్లాంటి వ్యూహం చేస్తుంది? మరి పాకిస్తాన్తో కలిసి ఉంటూ ప్రపంచంలో తనను తాను ఒక పీస్ కోరుకుంటున్న దేశంగా ఎట్లా ఎక్స్పోజ్ చేసుకోగలుగుతుంది? అంటే అక్కడ కొంచెం ఇంటర్నేషనల్ ఇష్యూస్ కొద్దిగా ఉంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది ప్రేక్షకులకు. అంటే ఇక్కడ ఒక చిన్న సున్నితమైన విషయం ఏంటంటే అండి, బ్యాలెన్సెస్ లో అమెరికా ఇంటెన్షన్ ఇజ్రాయెల్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిఫెండ్ చేయకుండా అమెరికా ఉండలేదు. అది 100% ఫ్యాక్ట్. అది అమెరికాలో బైపార్టిజన్ సపోర్ట్ ఉన్నటువంటి కంట్రీ ఇజ్రాయెల్ దేశం. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. 70% ఆఫ్ ది అమెరికన్స్ కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయాలని ఫేవర్ చేస్తారు. ఈ కండిషన్ లో డొనాల్డ్ ట్రంప్ తప్పనిసరిగా ఈ పాకిస్తాన్ తో ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం అంతా చూస్తే ఇరాన్ కి పాకిస్తాన్ ఎలాంటి సహాయం చేయకుండా నివారించడం కోసమే ఆయన ఈ ప్రేమ చూపిస్తున్నాడు. ఒకసారి ఆ పని అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ని ఎలా పక్కకు పెట్టాలో వాళ్ళు అలా పక్కన పెట్టేస్తారు. అవసరానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చెప్పండి. రైట్ అండి, ఒక నిమిషం అండి. ప్రశాంత్ గారు అక్కడ చేరుకున్నట్లుగా మనకి విజువల్లో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఆ సంఘటన అంటే ఆ ఘటన చోటు చేసుకున్న ప్రదేశం ఏముందో ఆ ప్రదేశానికి మన ప్రశాంత్ గారు చేరుకుంటున్నారు. ప్రశాంత్ గారు, మీకు అక్కడ లైవ్ అప్డేట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఇక్కడ చూడండి, ఇక్కడ పొగలాగా వస్తుంది మీకు. ఇప్పుడే అక్కడ జస్ట్ ఇంకొక సూసైడ్ డ్రోన్ మీకు కనపడుతుంది కదా, సూసైడ్ డ్రోన్ లాంచ్ అయింది. రైట్, ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9 న్యూస్లో మన ఛానల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ క్లియర్గా మనం చూస్తున్నాం. యుద్ధానికి సంబంధించిన ఘటన కూడా తాజాగా కొనసాగుతున్న పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా మరి వీక్షకులకు, ప్రేక్షకులకు ప్రైమ్ 9 న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అందించడం జరుగుతుంది. ప్రశాంత్ గారు, కొండల మధ్యలో ఇప్పుడే పడడం జరిగింది ఇది. ఓకే, సో మనం లైవ్ లో చూస్తున్నాం. అది మనం ఇంకంతకంటే దగ్గరికి వెళ్ళలేము. అక్కడ అది జస్ట్ కొండకి ఇటు ఊరికి మధ్యలో పడిందండి అది. ఓకే, రైట్, క్లియర్గా మనం చూస్తున్నాం అక్కడ. అంటే తాజాగా అక్కడ ఏం కొనసాగుతుంది, ఏం జరుగుతుంది కూడా ఇజ్రాయెల్ సంబంధించి మరి అక్కడికి వెళ్ళడం జరిగింది. సాహసోపేతమైన చర్య ఇది. టెలివిజన్ చరిత్రలోనే బహుశా ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ తాజాగా జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో, బాంబు దాడి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రేక్షకులు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రైమ్ 9 న్యూస్. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇట్లా మరి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, టైము దానికి సెన్స్ ఏమీ లేదు. సో వాళ్ళు అనుకుంటే వేసేయటం అనమాట ఇంకా. అందుకే ఇప్పుడు మేమందరం అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తుంది, వై ఇజ్రాయెల్ ఇస్ ఫైటింగ్ విత్ ద ఇరాన్. ఇజ్రాయెల్ తో ఈ ఫైట్ ఎందుకు అనేది చాలా మందికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అది ఎలా అయితే కొడతారో, ఇప్పుడు ఇరాన్ లాంటి చేతిలో కనుక న్యూక్లియర్ పవర్ ఉందనుకోండి, ఏ రోజైనా సరే డేంజరే ప్రపంచానికి. నాట్ ఓన్లీ ఇజ్రాయెల్ ఇజ్రాయెల్కి ఒక్కదానికే కాదు, ప్రపంచానికే డేంజర్. ఎందుకు? వాడికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. ఒక నియంత్రణ చేతిలో ఒక న్యూక్లియర్ పవర్ కనుక వెళ్ళింది అంటే ఖచ్చితంగా ప్రపంచ దేశాల మొత్తానికి ఇప్పుడు ఏదైతే కామ్ గా ఉన్నాయో దేశాలు ఎవరైతే ఉన్నారో, ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. రైట్ అండి, అంటే ప్రశాంత్ గారు మీరు అక్కడ వెళ్ళడం జరిగింది కదా, మీరు ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది కదా, మరి ప్రికాషన్స్ తీసుకున్నారా? ఒకవేళ జరగరాని ఘటనలో భాగంగా మరి ఏమన్నా మీ మీద కూడా ఒకవేళ జరిగే అవకాశం ఉంది కదా, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? మరి అడ్వెంచరస్ గా ఉంది కదా, తీసుకునేదంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే అండి, ఒకటి ఫోన్ లో అలర్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందాక పడితే ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అలర్ట్ లాగా వచ్చింది. వచ్చేపాటికి అక్కడ మీరు చూస్తున్నారు, మీకు చూపించాను నేను. ఆ చిమ్మర కొండల మధ్యలో పడింది. ఇప్పుడు డైరెక్ట్ లైవ్ లో చూసాం మనం. అదేమో మార్నింగ్ జరిగింది. సో ఇట్లా ఏంటి అంటే మనకి ఇక్కడ మాకైతే ప్రికాషన్స్ ఏంటంటే, ఇది వరకు ఒక 30 minutes ముందు
అలర్ట్ వచ్చేది. ఇప్పుడు అది 10 minutes కి మార్చారు. వచ్చిన తర్వాత ఒక 10 minutes లోపలే షెల్టర్స్ లోకి వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అక్కడ మీకు అంటే ప్రత్యక్షంగా ఏమన్నా ఐ మీన్ సైరన్కి సంబంధించిన ఏమైనా వినిపిస్తున్నాయా? సైరన్లు కూడా మోగుతూ ఉంటాయి కదా అలర్ట్ చేయడం అప్పుడప్పుడు. అదే ఇందాక నేను ట్రావెలింగ్ అయ్యి వచ్చేపాటికి ఇక్కడ పడింది కాబట్టి అప్పటికి అయిపోయింది, ఫైనల్ అయిపోయి ఉంటది. లేకపోతే ఖచ్చితంగా మనకి ఇక్కడ సైరన్స్ మొత్తం మామూలుగా అంటే ఒక మన అంబులెన్స్ వెళ్ళినప్పుడు ఎంత పెద్దగా సౌండ్ పెట్టుకుని వస్తారో అట్లా ప్రతి ఇంటి దగ్గర మనకి సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరున్న ప్రాంతానికి గాజా స్ట్రిప్ ఎంత దూరం ఉంటుంది సార్? అది టోటల్ డిఫరెంట్ అండి. ఇది నార్త్, అది సౌత్. మనం ఇప్పుడు టోటల్ ఆపోజిట్ దీంట్లో ఉన్నాం. గాజా అనేది సౌత్ లో ఉంటుంది, ఇదేమో నార్త్ పోర్షన్ లో. మనం సిఎఫ్ గలలీ దగ్గరలో, ఇటు జోర్డాన్ బోర్డర్ దగ్గరలో ఉన్నాం మనం. ఈ రోజు పొద్దున్న నుంచి మిలిటరీ బేస్ వాళ్ళందరూ కూడా చేస్తుంది ఏంటంటే, జోర్డాన్ నుంచి కూడా ఈ హమాస్, హిజబుల్లా వీళ్ళందరూ కూడా కొంతమంది ఇప్పుడు పైన ఇరాన్ బాంబులతో యుద్ధం చేస్తుంటే ల్యాండ్ లోకి ఇలాంటి టెర్రరిస్టులను పంపించి ఈ యొక్క సంబంధించినటువంటి విలేజెస్ లోకి పంపించి వీళ్ళని చంపాలనే ప్రయత్నం చేస్తే మార్నింగ్ కొంతమందిని పట్టుకున్నారు బోర్డర్ లో. వాళ్ళు ఇరానియన్సా సో పాలస్తీనియన్సా? కాదండి, ఇక్కడ హిజ్బుల్లా వాళ్ళే, పాలస్తీన్ కి సంబంధించిన హిజ్బుల్లా టెర్రరిస్ట్స్, హిజ్బుల్లా, హమాస్ వీళ్ళు. ఓకే. ఇలా వీళ్ళు ఏంటంటే ఈ సందుల్లోంచి గొంతుల్లోంచి ఇట్లా ఈ చిన్న అక్కడక్కడ ఇదేంటంటే లాంగ్ సైడ్ మొత్తం బ్యారికేడ్స్ అంటే సరిహద్దు ఉంటదండి. ఇట్లా రమల్లా దగ్గర నుంచి జోర్డాన్ రోడ్ నెంబర్ 90 అనేది చాలా పెద్దది. జోర్డాన్ కి మన ఇజ్రాయెల్ కి మధ్యలో ఉంటది ఈ రోడ్ నెంబర్ 90 అనేది. సో దీంట్లో ఎక్కడ ఒక చోట ఫ్లీ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. వాళ్ళ టార్గెట్ డేవిడ్ గారు, వాళ్ళ టార్గెట్ ప్రశాంత్ గారు